హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ 2-3 రోజుల నుంచి ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది వీడియో. ఎవరో కాదు, మన సింగర్ మంగ్లీ ఉంది కదా, స్కామ్లో ఈమె కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా. ఆమె ఏమంటుందంటే అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి అంటుంది. ఒకవేళ అందులో నా తప్పు ఉంటే నేను దేనికైనా సిద్ధం, ఏం చేయడానికైనా కూడా నేను సిద్ధమే అని చెప్పేసి ఆమె అంటున్నది. ఆమె న్యాయం కోసం మన సజ్జనర్ సార్ ఉన్నాడు కదా, అతన్ని అయితే కలిసింది ఆ సార్ని. ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి మైక్రో కంపెనీలో అయితే ఆ స్కామ్లో ఉన్నదో లేదో చూద్దాం. మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే మనం కూడా చూడలేం కాబట్టి, ఎవరి తప్పని చెప్పేసి డిసైడ్ చేయలేం కాబట్టి చూద్దాం. ఈమెమంటున్నదంటే అతను నాకు ఫోన్ చేసి కొన్ని డబ్బులు డిమాండ్ చేసిండు, 10 లక్షల వరకు డిమాండ్ చేసిండు. నేను ఇవ్వని చెప్పేసి చెప్పిన, అందుకని చెప్పేసి నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుందని చెప్పేసి ఆమె అంటున్నది. బట్ చూద్దాం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కాబట్టి కొద్ది రోజుల తర్వాత మరి తెలుస్తుంది. బట్ ఆమె మాత్రం ఇంత ముందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. తర్వాత న్యాయం కోసం సజ్జన సార్ దగ్గరికి కూడా వచ్చింది. చూద్దాం మరి ఏదేమైతే తెలియదు. బట్ ఈమె మాత్రం నేను తప్పు చేయలేదు, అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, అటువంటి వ్యాపారాలకు నేను దూరం ఉంటా. మా తమ్ముని గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. మా తమ్మునికి కూడా ఎలాంటి సంబంధం లేదు. నాకు ఇంత మంచి పేరు ఉంది, ఇంత మంచి అభిమానం ఉంది. నేను పాటలు పాడుకొని ప్రోగ్రామ్స్ చేసుకొని లక్షలు సంపాదించుకోవచ్చు. నాకు ఇటువంటి ఏం అవసరం. అంటే నా పేరు చెప్పి కొంతమంది డబ్బులు తీసుకోవచ్చు. బట్ నాకు మాత్రం అది నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నది. ఈ ఎవరైతే సుబ్బారావు అడ్వకేట్ సార్ ఉంటాడు కదా, కొంతమందిని మోసం చేసింది వాళ్ళే నా దగ్గరికి వచ్చారని చెప్పేసి సార్ అంటున్నాడు. బట్ చూద్దాం మరి ఎవరు తప్పో ఎవరో తెలియదు. బట్ ఈమె మాత్రం నేను తప్పు చేయలేదు, అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు న్యాయం జరగాలని చెప్పేసి మంగ్లీ మేడం అయితే సర్జన సార్ దగ్గరికి వచ్చింది. చూద్దాం మరికొద్ది రోజుల్లో ఎవరి తప్పు ఏందో తెలుస్తుంది. మనం కూడా చూడలేం కాబట్టి ఎవరి తప్పు పట్టరాదు, అట్లా అని చెప్పేసి ఎవరిని నిజమని రాదు. చూద్దాం, కొద్ది రోజులు తెలుస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు వేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.